ఖమ్మం జిల్లా వల్లాపురం గ్రామాలలో గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన సర్పంచ్ వార్డు అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సారథ్యంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన సర్పంచ్ వార్డు సభ్యులను గెలిపించాలని కోరారు. సర్పంచ్లను గెలిపిస్తే గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. మాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, వరి పంటకి బోనస్ ఇచ్చినాం. నువ్వు వేసిన పొలానికి ఎకరానికి 15,000 రూపాయల బోనస్ మేము ఇచ్చినాం అని చెప్తున్నాం. రేషన్ కార్డులు ఇచ్చినాం. సన్న బియ్యం ఇలా తెచ్చిన అమ్మ సన్న బియ్యం, దొడ్డు బియ్యం తెస్తే అవి మళ్ళీ తీసుకొని వాళ్ళే అమ్ముకుంటారు బయట. సన్న బియ్యం మీరు మేము అందరం తింటున్నాం. మాకు ఇంకా చాలా ఇళ్ళు కావాలని చెప్పేసి ఆ కాలనీ వాళ్ళు అడుగుతున్నారు, నాగరాజు అడుగుతున్నారు, నిర్మల అడుగుతుంది. సరే ఎన్నున్నా ఈసారికి చదువుకోండి, 70 ఇళ్ళు ఇస్తా, మీకు ఇస్తా. మార్చి నెలలో 70 ఇళ్ళు ఇస్తా మీకు. ముందు అవతల కాలనీ వాళ్ళకి ఇవ్వాలి. 10 ఇళ్ళు ఇచ్చిన 5వ వార్డుని వాళ్ళకి 10 ఇళ్ళు ఇచ్చినాకనే సర్పంచ్ గారు మీరు ఎవరికైనా ఇచ్చుకోండి. నిర్మల్ గారు నేను మాట ఇచ్చి వచ్చిన అక్కడ మాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, వరి పంటకి బోనస్ ఇచ్చినాం. పంచాయతీరాజ్ సాధారణ ఎన్నికల 2025 నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. అయితే ఆసిఫాబాద్లోని మోతుగూడ గ్రామానికి చెందిన ఏదండి వినోద్ 30 మంది వ్యక్తులతో కలిసి నామినేషన్ కేంద్రం వద్ద అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారు. చునార్కర్ వసంతరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే ప్రయత్నం చేయగా పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు. ఇక ఈ సంఘటనపై ఎఫ్ఎస్టీ టీం డిప్యూటీ తహసీల్దారు రాజ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసరు బాలాజీ వరప్రసాద్ తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేపడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరెక్టే గానీ ఉన్నది ఒకటే రూటు సార్. నేను చెప్పేది ఉంటది ఉత్సవం అటు రాను కదా. మేము విగ్రహం పోయేస్తాం. కరెక్టే గానీ దాంట్లో మీరు చేసే కార్యక్రమానికి ఎవరైతే క్యాండిడేట్ ఉంటాడో ఆయనది రద్దు చేయబడుతుంది. కరెక్టే గానీ ఉన్నది ఒకటే రూటు సార్. నేను చెప్పేది పంచాయతీ ఎన్నికల ప్రచారాలతో గ్రామాలు హీట్ ఎక్కువవుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారాలను కొనసాగిస్తున్నారు. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు వినూత్న ప్రచారాలు చేస్తూ అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. నల్గొండ పగిడిమర్రి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి నాగవెల్లి నాగమణి సైదులు తన ప్రచారాన్ని కొనసాగించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలతో పగిడిమర్రి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గత కొన్నేళ్లుగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నారని, ఈసారి కూడా మంత్రి కోమటిరెడ్డి ఆదేశ అనుసారం సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తనను భారీ మెజార్టీతో గెలిపించి మంత్రికి కానుకగా ఇవ్వాలని కోరారు. ఈ ప్రచారంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేరు నాగమల్లి నాగమణి. పగడిమర్రి గ్రామానికి సర్పంచ్గా నన్ను ఎన్నిక చేసిరు. ప్రజలందరూ కలిసి నన్ను ఎన్నుకురు. ఏ ఇంటికి పోయినా అధిక మెజార్టీతోనే మాట్లాడుతురు. అందరూ నాకు సపోర్ట్ ఇస్తురు. ఇదే విధంగా చేసి నన్ను సర్పంచ్గా నిలబెడితే నేను అన్ని ఊరికి సరిపోని అన్ని నిధులు తీసుకొస్తా. కోమటిరెడ్డి సార్తో మాట్లాడి ఆ సారిగిన నాకు చెప్పడం జరిగింది. నేను కనగల్కి వెళ్ళినా అక్కడ చెప్పడం జరిగింది, నువ్వు భారీ మెజార్టీతో వస్తే నీ ఊరికి ఏం కావాలన్నా నేను చేస్తా అని చెప్పిండు. నేను అదే విధంగా నన్ను అందరు కలిసి నన్ను ముందుకు నడిపించి భారీ మెజార్టీతో గెలిపిస్తే నా ప్రజలకు ఏం కావాలో అన్నీ చేస్తాను నేను. ఫస్ట్ లైట్లు, మోరీలు, రోడ్లు, సీసీ రోడ్లు, బస్సు, ఊళ్ళకి బస్సు రావట్లేదు, ఫ్రీ బస్సు రప్పిస్తాం.
సార్తో మాట్లాడి అన్ని ప్రతి ఒక్కటి నేను జరిపిస్తా. అలాగే వాళ్ళ నమ్మకాన్ని అలాగే నిలబెట్టుకుంటా అని చెప్తున్నా. నేను అన్ని సార్తో మాట్లాడి కనగల్ మండలంలో మొత్తం పౌడమరి గ్రామాన్ని అభివృద్ధి చెందడానికి నేను నా వంతు కృషిగా నేను ప్రయత్నిస్తాను. ప్రతి ఒక్కరికి నేను అనుకూలంగా ఉంటానని మాట్లాడుతాను. నా పేరు నాగమల్లి నాగమణి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ ఇంట్లో మహిళ వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ నుంచి గ్యాస్ లీకే మంటలు అంటుకున్నాయి. విషయం గుర్తించిన మహిళ వెంటనే పక్క గదిలో నిద్రిస్తున్న మరో మహిళను తీసుకుని బయటకు వస్తుండగా గాయాలయ్యాయి. ఇక ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేశారు. గాయపడిన మహాదేవి ఠాగూర్ అనే మహిళను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. సంఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు సర్వత్రా అభ్యర్థులు హైటెక్ ప్రచారం నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు గుండెల్లో గుబులు పుట్టిస్తూ సర్పంచ్ అభ్యర్థులు ప్రచార పోరును పెంచారు. మారుతున్న కాలంతో పాటుగా సోషల్ నెట్వర్క్ ఫేస్బుక్, వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా నేను పలానా పార్టీ అభ్యర్థిని ఓటేయండి అని సెల్ ఫోన్ల ద్వారా సందేశాలు పంపి ఓటును అభ్యర్థిస్తూ ఆకట్టుకుంటున్నారు. వీలైనంత తక్కువ వ్యవధిలో ఎక్కువ ప్రచారం నిర్వహించేందుకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. పెరిగిన యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంతకన్నా మించిన మాధ్యమం లేదని అభ్యర్థులు భావిస్తున్నారు. గ్రామంలో ఇండిపెండెంట్గా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ప్రజలంతా నన్ను ఆదరిస్తున్నారు. అక్క, చెల్ల, బిడ్డ అంటూ ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళకు కూడా నేను గెలిస్తే ఊళ్ళో పనులు చేస్తానని సీసీ రోడ్లు, బోర్లు, మళ్ళా గ్రంథాలయము, యూత్కి ఒక పోస్ట్ ఆఫీస్ లేదు, మాకు రామాలయాలు ఏది కూడా లేదు. వాటి అన్నిటిని అభివృద్ధి చేస్తానని నేను గెలిపిస్తే వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. మా కంబాల ప్రజలందరికీ నన్ను అధిక మెజారిటీతో గెలిపించి మీ అమూల్యమైన ఓటును వేసి ఫుట్బాల్ మీద గుర్తుకు ఓటుకేసి గెలిపించాలని కోరుతున్నాను. ఏ పని ఉన్నా మిమ్మల్ని నేను ఆదరిస్తానని చెప్తాను. నన్ను కూడా మీ బిడ్డలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లెలాగా మీరు ఆదరించి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. అక్క మీరైతే బాగుంటది, మీరు ఉండాలని మీరందరూ ప్రతి ఒక్కరు గడప గడప కూడా నేను వెళ్ళినా కానీ మా బిడ్డ లాంటి దానివి నువ్వే ఉండాలని ఆదరిస్తున్నారు నన్ను. నేను కూడా మిమ్మల్ని అలాగే నేను గెలిచాక మిమ్మల్ని అలాగే పనిచేస్తాను, ఆదరిస్తున్నాను. ఫుట్బాల్ నా గుర్తు, ఒక ఫుట్బాల్ మీద ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి ఫుట్బాల్ గుర్తించి ఓటేయాలని కోరుకుంటున్నాను. గ్రామంలో ఇండిపెండెంట్ గా సర్పంచ్ గా పోటీ చేస్తాను. కంబాలపల్లి గ్రామ పంచాయతీ నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. పర్సు గుర్తు మాది. పర్సు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తిగా పర్సు గుర్తుకు నాకు ఓటేసి గెలిపించండి. గ్రామ పంచాయతీలో అన్ని పనులకు అభివృద్ధికి చేయూతనిస్తాం. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కోతులను కూడా పట్టిస్తామండి. గ్రంథాలయము, పార్కులు, ములుగు జిల్లా ఏటూరు నగరంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని బీజేపీ మద్దతుతో పోటీ చేసిన ధనలక్ష్మి చక్రవర్తి వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ అందరినీ ఆకర్షిస్తుంది. తనను గెలిపిస్తే గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానంటూ 50 రూపాయల బాండ్ పేపర్తో ప్రచారం చేస్తూ ప్రజలకు హామీ ఇస్తుంది. ప్రధాని మోదీ ఇస్తున్న ఉచిత ఇంటర్నెట్తో పాటు టీవీ ఛానల్స్ ప్రసారాలను 5 ఏళ్లు గ్రామ ప్రజలకు ఉచితంగా అందిస్తానని హామీ ఇస్తూ బాండ్ పేపర్తో ఇంటింటి ప్రచారం చేసి వినుకొల్లు ధనలక్ష్మి చక్రవర్తి ప్రత్యేకతను చాటుకుంటుంది. సర్పంచ్ ఎలక్షన్లో బీజేపీ పార్టీ నన్ను సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచింది. మోదీ గారు, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనకు ఎన్నో పథకాలను తీసుకొచ్చారు. అందులో భాగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, గరీబ్ యోజన కింద పేదవాళ్ళకి నెలకి రేషన్ బియ్యము ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు మన ఎటునాగారం గ్రామ పంచాయతీలో బీజేపీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే ప్రతి ఇంటికి వైఫై నెట్వర్క్తో పాటు టీవీ ఛానళ్ళు ఫ్రీగా ఇస్తాము. రెండవది, కోతుల బెడద నుంచి ఊరిలో కోతుల బెడద బాగా ఉన్నందున కోతుల బెడద నుంచి విముక్తి ఇస్తామని. మూడవది, కరకట్ట లీకేజ్ మరమ్మతులు చేపిస్తామని.
16 వార్డులలో డ్రైనేజీ సమస్యలు, కాలువలు తీరుస్తామని, కేంద్ర ప్రభుత్వము నేరుగా ఇచ్చే ఫండుని మేము ఆన్లైన్లో పెడతామని చెప్తున్నాం. గెలిపించగలం. పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మంతని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తమకు కేటాయించిన గుర్తులతో గ్రామాలలోని వార్డుల్లో తిరుగుతూ ఓటును అభ్యర్థిస్తున్నారు. తమ ప్రత్యర్థి అభ్యర్థులు లోపాలను తెలుపుతూ తమకు కేటాయించిన గుర్తులకు ఓటు వేయాలని కోరుతున్నారు. తమకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాలలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కారానికి కృషి చేస్తామని హామీలు ఇస్తూ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. ఈరోజు ఇంటింటి ప్రచారంలో ఓటాడడానికి ఎస్సీ కాలనీ వరకు వచ్చిన ఊరంతా తిరుగుకుంటూ నా ఎస్సీ కాలనీ ప్రజలు, నా అన్నదమ్ములు, అక్కలు, అన్న చెల్లెళ్ళు అందరూ కూడా నన్ను ఎంతో ఆత్మీయతతో నన్ను ఆహ్వానించిండ్రు. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకు నేను సర్పంచ్ గెలిపిస్తే నన్ను మా స్కూల్ని, మా గ్రామాభివృద్ధిని తప్పకుండా తోడ్పడతానని చెప్తున్నా. నా ప్రత్యర్థి అయిన రవీందర్ రావు సార్ని ఏం చెప్తున్నా అంటే, తను గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ వైస్ ఎంపీపీ కూడా ఊరికి ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఇవాళ నన్ను గెలిపిస్తే ఊరిని ఏదో చేస్తా, ఇది చేస్తా, అభివృద్ధి చేస్తా అంటున్నాడు. తన గవర్నమెంట్ లేదు. ఇప్పుడు తను 10 ఏళ్ల కాలంలో ఏం చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు ఎట్లా చేస్తాడో నాకు అర్థం కావడం లేదు. అప్పుడు తను ఎంపీపీగా ఉన్న సమయంలో, వైస్ ఎంపీ ఉన్న సమయంలో ఇస్కో కార్యలు నడిపి మా ఊరికి వచ్చే మంత్రి నుంచి ముత్తారం వచ్చే రోడ్ని 30 ఏళ్ళు వెనుక తీసుకుపోయారు. ఇప్పుడు మా శివరావు సార్ వచ్చి దానికి 66 కోట్ల నిధులతో కొత్త రోడ్లు తయారు చేస్తున్నారు. మేము ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని గెలిపిస్తే తప్పకుండా ఊరిని అభివృద్ధి చేస్తామని, ఊరుకున్న స్కూళ్ళు కానీ, కాలేజెస్ కానీ, లేకపోతే రోడ్లు, సీసీ రోడ్లు, మురిగినీటి కాలువలు అన్నిటిని మేము అభివృద్ధి చేస్తామని మాట ఇస్తున్నాం. ఉంగరం గుర్తు నాకు కేటాయించిన గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది. ఉంగరం గుర్తు ఓటేసి తప్పకుండా గెలిపించాలని కోరుకుంటున్నా. ఈనాటి స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఒడేడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో నిమిత్తంగా ఈనాడు ఇక్కడ మా గ్రామస్తులు ప్రచార మద్దతుగా ఇక్కడికి నా వెనకాల వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే 2001 గతంలో 89, 2001 ఆ తర్వాత స్థానిక సంస్థల భాగంగా ఎంపీటీసీ, మహిళా ఎంపీటీసీ వచ్చినప్పుడు, జనరల్ ఎంపీటీసీ వచ్చినప్పుడు మా గ్రామస్తులైన ఒడేడు ప్రజలందరూ మాకు వెన్నంటే ఉండి పూర్తి సహకార అందించి అత్యధిక మెజార్టీతో గెలిపించినారు. ఇప్పటి వరకు ఉన్న ఎన్నికలలో. ఇప్పుడు కూడా ఈ స్థానిక ఎన్నికలలో మహిళా అభ్యర్థిగా మా భార్యకు పోతిపెద్ది కవిత నిలబడింది కనుక వారి గెలుపుకు కూడా మా గ్రామస్తులు సహకరించాలని, గతంలో 2001 నుండి ఇప్పటి వరకు మా గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేసిన దాఖలాలని మా ప్రజలందరికీ తెలుసు. ఒక్కొక్కటి మేము 2001లో సర్పంచ్ అయినప్పుడు గ్రామంలో కనీస సౌకర్యం, రోడ్లు కూడా లేకుండే, డ్రైనేజీలు కూడా లేకుండే, నీటి వసతి, తాగునీటి వసతి అయితే పూర్తి నిర్వీర్యంగా ఉండే. అప్పుడు ఒక వెంకటేశ్వర్లపల్లె గుట్ట మీద ఒక ట్యాంక్ ఉండే. ఈనాటి స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఒడేడు గ్రామ పంచాయతీ రూపాయి పతనం, ఇండిగో సంక్షోభం, ఢిల్లీ కాలుష్యం, మోదీ ప్రభుత్వ వైఫల్యాలకు మచ్చు తునకలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పాతాళానికి పడిపోవడం శోచనీయమన్నారు. ఇక బీజేపీ పాలనలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పడిపోయిందని విమర్శించారు. ఇండిగో సంస్థ విమానాల రద్దు చేసి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించలేకపోవడం వారి అసమర్థతకు నిదర్శనం తులసిరెడ్డి మండిపడ్డారు. మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రోజుకు పడిపోవడం, అధపాతానికి పడిపోవడం చాలా చాలా దురదృష్టకరం, శోచనీయం. ఇంత జరుగుతూ ఉంటే మోడీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే
నీరో చక్రవర్తి పిడిల్ వాయిస్తూ కూర్చున్నట్లు ఉండడం చాలా దురదృష్టకరం. ఇదే 2014లో ఆనాడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 68 రూపాయలు ఉండేది. అటువంటి పరిస్థితుల్లోనే ఇదే నరేంద్ర మోడీ గారు ఆనాడు తీవ్రంగా విమర్శించారు. యూపీఏ పాలనలో రూపాయి ఐసీయూలో ఉంది, మేము అధికారంలోకి వస్తే ఆ పరిస్థితి రానివ్వము, అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పటిష్టం చేస్తాము అని ఆ రోజు ఉత్తర కుమార ప్రగల్భాలు బీరాలు పలకడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమైంది? నిన్న 6వ తారీఖున ఆల్ టైమ్ రికార్డు పతనంలో $1 రూపాయి విలువ 90 రూపాయల 70 పైసలకు దిగజారింది. దీని పర్యవసానంగా దిగుమతుల భారం విపరీతంగా పెరిగిపోతుంది. 85% పెట్రోలు, డీజిలు, గ్యాసు, చమురు ఉత్పత్తులు మనం దిగుమతి చేసుకుంటున్నాం. వీటి ధర అమాంతంగా పెరిగిపోతుంది రాబోయే రోజుల్లో. ఈ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే మిగతా వస్తువు ధరలు పెరుగుతాయి. అదేవిధంగా నూనెలు మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటాం, నూనె ధరలు పెరుగుతాయి. దిగుమతి చేసుకున్న ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. అదే సమయంలో విదేశాల్లో, ఎస్పెషల్లీ అమెరికాలో చదువుకుంటున్న మన విద్యార్థుల ఎక్కువ వాళ్ళ విద్యా ఖర్చు ఎక్కువైపోతుంది. కానీ తల్లిదండ్రుల మీద భారం పడుతుంది. ఇంత జరుగుతూ ఉంటే మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. ఇదే గన జరిగితే ఏ విధంగా రూపాయి పతనం జరుగుతూ ఉందో మోడీ ప్రభుత్వ పతనానికి దారితీస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. ఇక రెండవ అంశం, ఇండిగో విమానాల సంక్షోభం. గత 5 రోజులుగా ఇండిగో విమానాల సంక్షోభం దేశంలో తలెత్తింది. విమాన సర్వీసుల్లో ప్రధానమైన సంస్థ ఇండిగో సంస్థ, దాదాపు 70% వాళ్ళదే. అటువంటి ఇండిగో సంస్థలో గత 5 రోజులుగా సంక్షోభం. నిన్న శనివారము దాదాపు 1000 ఇండిగో విమానాలు రద్దు చేయడం జరిగింది. దాంట్లో అనేక విమానాశ్రయాలు, అటు ఢిల్లీ, బాంబే, కలకత్తా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, ఇలా అన్ని విమానాశ్రయాల్లో ఇండిగో విమానాలు రద్దు చేయడం జరిగింది. 85% పెట్రోలు, డీజిలు, గ్యాసు, సముద్ర. సుడాన్లో దక్షిణ కోర్డుపాన్ రాష్ట్రంలోని ఒక శిశు పాఠశాలపై ఆర్ఎస్ఎఫ్ డ్రోన్ దాడి జరిపింది. ఈ దాడిలో 50 మంది మృతి చెందగా అందులో 33 మంది చిన్నారులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇక గాయపడిన పిల్లలకు చికిత్స అందించేందుకు పరిగెత్తిన వైద్యులపై కూడా రెండోసారి డ్రోన్ దాడి జరిగిందని వైద్యుల సంఘం ఆరోపిస్తుంది. ఇక ఈ ఘటనను అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు డబుల్ అటాక్ అని పేర్కొని వార్ క్రైమ్ కిందికి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక పాఠశాల శిథిలాల కింద ఇంకా చాలా మంది పిల్లలు మట్టి గుంతల్లో చిక్కి ఉండొచ్చని రెస్క్యూ బృందాలు స్పష్టం చేశాయి. సూడాన్లో యుద్ధం రోజురోజుకు విస్తృత రూపాన్ని దాలుస్తుంది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని రెస్క్యూ బృందాలు స్పష్టం చేశాయి. దక్షిణాఫ్రికాలోని ప్రీటోరియా సమీపంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ప్రీటోరియా సమీపంలోని సాల్స్విల్ టౌన్షిప్లలో అనుమతులు లేకుండా నడుస్తున్న ఒక పబ్బులో అకస్మాత్తుగా 3 గుర్తు తెలియని దుండగులు చేరి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా వారిలో 3 చిన్నపిల్లలు కూడా ఉండడం మరింత విషాదాన్ని పెంచింది. మరో 14 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు స్థానికులు తెలిపారు. ఇక గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు స్పష్టం చేశారు.
ఘటనా స్థలంలో ఎస్కాట్ పోలీస్ బలగాలు భారీగా మోహరించబడ్డాయి. అయితే దాడికి పాల్పడిన 3 వ్యక్తుల గుర్తింపు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. కాల్పులకు గల కారణాలపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదన్నారు. గ్యాంగ్ వారు వ్యక్తిగత విద్వేషం లేదా బార్ అక్రమ కార్యకలాపాలకు సంబంధం ఉందేమో అన్న కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనతో ప్రాంతీయ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇటీవల కాలంలో ఇలాంటి అక్రమ బార్లలో కలహాలు, కాల్పులు పెరుగుతున్నాయని స్థానిక మున్సిపల్ అధికారి వెల్లడించారు.